భగవంతుడు మానవుడు సృష్టించేటప్పుడు తనకు అనుకోలేదు, తనకే రేపొద్దున బాధ ఇబ్బంది అవుతుంది. ఈ మానవుడు చాలా జన్మలు పుణ్యం చేసుకున్నాక మానవ రూపంలో పుడతాడు. ఈ మానవుడు ఏం చేశాడు, ఒక రోజున వీడికి ఒక కోరిక వచ్చింది. ఈ మానవుడికి బాగా శ్లోకాలంటే బాగా ఇష్టం. ఎక్కడ శ్లోకాలు పలుకుతుంటే సంస్కృతి చదివాడు కాబట్టి ఈ మానవుడు న్యూఢిల్లీలో శ్లోకాలు ఎక్కడైతే వేద మంత్రాలు చదువుతూ ఉంటారో అక్కడికి వెళ్ళిపోయి భగవంతుని ఏం కోరాడంటే, నాకు దేవాదాయ శాఖ మంత్రిని కోరాడు. సుబ్రహ్మణ్య స్వామి దేవాదాయ శాఖ మంత్రి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పెద్ద పరీక్ష అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఇది వార్డు మెంబర్ కూడా కాదు, వీని ఎలా దేవాశాఖ మంత్రి కూడా చెయ్యాలి అని ఆయన బహుశా నాకు నమ్మకం ఉంది నా సుబ్రహ్మణ్య స్వామి మీద. నేను ఒక భక్తుడిని. మరి ఆ భక్తుడి ఆ వరం అది తీర్చడానికి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి మరి ఏ రూపంలో వచ్చి ఎలా, మరి నేను పెద్ద సినిమా యాక్టర్ అయిపోయి అంత డబ్బుతో. సరే, ఒక రోజున నేను మా ఇంటికాడ ఇది సవరించుకోవడానికి వెళ్ళాను. ఏమయ్యా, నేను దేవాదాయ శాఖ మంత్రి అవ్వాలి మరి మంగళాయన దగ్గర వెళ్ళాను. ఆయన అన్నారు, ఇట్లా 2 ఏళ్ళు చూపించాను. ఈ 2 ఏళ్ళు ఏంటయ్యా అని అడిగాను. ఏముందండి, 2 కోట్లు ఉంటే అయిపోతారన్నారు. అంతేనంటారా? ఏంటంటే మీ నాన్నగారు పోగేసింది ఏం చేస్తారో మరీ అట్లా డబ్బు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మేమంతా రోజు 3 రీళ్ళు తీసేస్తూ ఉంటాం. అది మరి ఏ సినిమా ఏ డైరెక్టరో ఏ ప్రొడ్యూసర్ మమ్మల్ని నచ్చి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి నాకైతే నమ్మకం ఉంది. ఐఎమ్ వెరీ వెరీ షూర్. ఒక ఆయన కూచిపూడిలో వేద అంతా ఆయన నాకు జీవించేశాడు ఆయన. అది సో వెయిట్ అండ్ సీ.